తిరుమలలో స్వామివారిని చూసేది 2 క్షణాలే అయినా మనం ఎంతో దివ్యమైన అనుభూతి పొందుతాం. వెంకటేశ్వర స్వామికి అంత మహిమ ఉంది. కాని వెంకటేశ్వర అనే పదానికసలు అర్థమేంటి? ఈ తిరుమల కొండని వెంకటాచలమని, శేషాచలమని, అంజనాద్రి అని, వృషభాద్రి అని వేరువేరు పేర్లతో పిలువబడుతుంది. మరి ఆ పేర్ల వెనకున్న రహస్యమేంటి? ఇవన్నీ కూడా భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి ఉన్నాయి. ఆ భవిష్యోత్తర పురాణంలో ఉండే తిరుమల కొండ యొక్క రహస్యాలని ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ వీడియోలో నేను AI వీడియోస్ ఎక్కువగా ఉపయోగించును. కానీ మీకు కంటెంట్ నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి గోవిందా గోవిందా అని కామెంట్స్ చేయండి. భవిష్యోత్తర పురాణం ప్రకారం మొదటి యుగంలో అంటే కృతియుగంలో ఈ తిరుమల కొండపైన వృషభాసురుడు అనే ఒక శక్తివంతమైన అసురుడు ఉండేవాడు. అతనికి నరసింహస్వామి అంటే ఎంతో భక్తి. కాని ఋషులను మాత్రం చాలా ఇబ్బందులు పెట్టేవాడు. ఈ వృషభాసురుడు రోజూ తిరుమల కొండపైన ఉండే తుంబురు తీర్థంలో స్నానం చేసి నరసింహస్వామి కోసం కఠోరంగా తపస్సు చేసేవాడు. ప్రతిరోజూ తన తలని తానే నరికేసుకుని నరసింహస్వామికి తన తెగిపోయిన తలను అర్పించేసేవాడు. కాని తన తపస్సు శక్తి వల్ల తన తల తనకే తిరిగొచ్చేది. అలా వృషభాసురుడు 5000 సంవత్సరాల పాటు ప్రతిరోజు నరసింహస్వామికి తపస్సు చేసేవాడు. దాంతో విష్ణుమూర్తి ప్రసన్నం చెంది వృషభాసురుడి దగ్గర ప్రత్యక్షమై ఏం వరకు కావాలో కోరుకోమంటాడు. అప్పుడు వృషభాసురుడు విష్ణుమూర్తితో, స్వామీ, ఈ విశ్వంలో నువ్వే అందరికన్నా శక్తివంతుడివి కాబట్టి నేను నీతో యుద్ధం చేయాలని కోరుకుంటున్నాను అని అంటాడు. దాంతో విష్ణుమూర్తి వృషభాసురుడితో యుద్ధం చేయడం మొదలుపెడతాడు. కేవలం ఒక్క క్షణంలోనే వృషభాసురుడిని చంపే శక్తి విష్ణుమూర్తి దగ్గర ఉన్నా సరే వృషభాసురుడు సంతృప్తి చెందాలి అని 27 రోజులపాటు ఘోరంగా యుద్ధం చేస్తాడు. ఆఖరిగా వృషభాసురుడు శక్తి క్షీణించి తను చనిపోయే ముందు విష్ణుమూర్తితో, స్వామీ, నీ సుదర్శన చక్రంతోనే నన్ను చంపు, దానివల్ల నాకు మోక్షమొస్తుంది. అలాగే విష్ణుమూర్తితోనే యుద్ధం చేసిన వృషభాసురుడు అని గుర్తింపు ఉండాలి అంటే ఈ కొండకి నా పేరునే పెట్టు అని చివరి కోరిక కోరుకుని చనిపోతాడు. అలా వృషభాసురుడు కోరుకున్నట్టుగా తిరుమల కొండని కృతియుగం మొత్తం అందరూ వృషభాద్రిగానే పిలిచేవారు. ఇక 2వ యుగంలో అంటే త్రేతాయుగంలో కేసరి అని ఒక వానరరాజు ఉండేవాడు. కేసరికి భార్య అంజనాదేవి. వాళ్ళిద్దరూ ఎంతో మంచివాళ్లు. అయినప్పటికీ వాళ్లకి పిల్లలు పుట్టరు. దాంతో కేసరి ఇంకా అంజనాదేవి ఈ తిరుమల కొండ మీద ఉండే మతంగముని ఆశ్రమానికి వెళ్లారు. అప్పుడు మతంగముని అంజనాదేవిని జబాలీ తీర్థంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకుని వాయుదేవుడి కోసం తపస్సు చేయమని చెప్తారు. దాంతో అంజనాదేవి జబాలీ తీర్థంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకుని తిరుమల కొండ మీద వాయుదేవుడికి తపస్సు చేయడం మొదలుపెడుతుంది. అలా 12 సంవత్సరాలు అంజనాదేవి తపస్సు చేసిన తరువాత వాయుదేవుడు ఆంజనేయస్వామిని పుత్రుడిగా అంజనాదేవికి ప్రసాదిస్తాడు. ఈ తిరుమల కొండ మీదే అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయస్వామిని పుత్రుడిగా పొందినందుకు ఈ తిరుమల కొండని త్రేతాయుగంలో అంజనాద్రి అని పిలిచేవారు. ఇప్పుడు జబాలీ తీర్థం ఉండే ప్రదేశంలోనే ఒకప్పుడు మతంగముని ఆశ్రమం ఉండేది. అందుకే పిల్లల్లేనివారు జబాలీ తీర్థంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకోవడం వల్ల వాళ్ళకి పిల్లలు పుడతారు అనే ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. అలాగే ఈ తిరుమల కొండకి శేషాచలం అనే పేరు రావడం వెనక ఎంతో ప్రత్యేకమైన కథ ఉంది. వైకుంఠంలో విష్ణుమూర్తి ఉంటారు అని మనందరికీ తెలిసిందే. అక్కడ ద్వారపాలకులు జయ ఇంకా విజయులు. కాని బ్రహ్మకొడుకులైన సనకాదిమునులు జయా విజయులకి శాపం పెట్టడం వల్ల జయా విజయులు ఈ భూమి మీద జన్మించాల్సొస్తుంది. ఈ జయా విజయులు వెనకున్న పూర్తి కథను తెలుసుకోవడానికి ఈ వీడియోని చూడండి. సరే, జయా విజయులు అలాగా భూమి మీద జన్మించారు. దాంతో వైకుంఠంలోని ద్వారపాలకులు లేకుండా పోయారు. దాంతో విష్ణుమూర్తి ఆదిశేషుణ్ణి అక్కడ ద్వారపాలకుడిగా ఉండమని ఆజ్ఞాపిస్తాడు. అలా ఉండగా వారిదేవుడు ఒక ముఖ్యమైన పని మీద విష్ణుమూర్తిని కలవడం కోసం వైకుంఠానికి వెళ్తారు. కాని ద్వారపాలకుడిగా ఉన్న ఆదిశేషుం మాత్రం వాయుదేవుని లోపలికి వెళ్లకుండా ఆపేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోమ్మని చెప్తారు. దాంతో ఆదిశేషుకి ఇంకా వాయుదేవుడికి మధ్య ఒక పెద్ద వాగ్వాదం జరుగుతుంది. అదే సమయంలో విష్ణుమూర్తి అక్కడికి వచ్చి వీళ్ళిద్దరి మధ్య గొడవెందుకు జరుగుతుంది అని అడుగుతారు. అప్పుడు ఆదిశేషు విష్ణుమూర్తినే తాను మూస్తున్నాడు కాబట్టి తానే గొప్ప అని చెప్తాడు. అలాగే వాయుదేవుడు అందరికీ ప్రాణవాయువునిస్తున్నాడు కాబట్టి తానే గొప్ప అని చెప్తాడు. దాంతో విష్ణుమూర్తి వీళ్ళిద్దరికీ మధ్య ఒక పోటీ పెడతారు. ఉత్తర భారతదేశంలో ఉండే ఆనంద పర్వతాల్ని తన వాయువుతో కదపగలిగితే వాయుదేవుడు గొప్ప.
అని, అలా కాకుండా ఆదిశేషు కదలకుండా పట్టుకోగలిగితే ఆదిశేషు గొప్ప అని చెప్తారు. దాంతో వెంటనే ఆదిశేషు వెళ్ళి ఆ పర్వతాల్ని కదలకుండా గట్టిగా చుట్టేసి పట్టుకుంటాడు. కాని అప్పుడు వాయుదేవుడు విష్ణుమూర్తినే సహాయం చేయమని ప్రార్థిస్తాడు. దాంతో విష్ణుమూర్తి యొక్క మహిమ వల్ల ఆ ఆనంద పర్వతాలన్నీ ఉత్తర భారతదేశం నుంచి ఎగిరివచ్చి దక్షిణ భారతదేశంలో ఈ తిరుమల కొండ పక్కన పడతాయి. అలాగే ఈ 7 కొండలు కూడా ఏర్పడ్డాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆనందపర్వతం తండ్రి అయిన మేరుపర్వతరాజు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, అదేంటి స్వామీ, వాయుదేవుడు ఆదిశేషు కొట్టుకుంటే మధ్యలో నా కొడుకేం చేశాడు? కాబట్టి మీరే నా కొడుక్కి సహాయం చెయ్యాలి అని అడుగుతాడు. దాంతో విష్ణుమూర్తి అభయమిచ్చి, రాబోయే 28వ కలియుగంలో నేను భూమ్మీద జన్మిస్తాను. ఆ సమయంలో కలియుగాంతం వరకు నేను వెంకటేశ్వరుణ్ణిగా నీ కొడుకైన ఆనంద పర్వతం మీదే ఉంటాను అని చెప్పి పంపిస్తారు. అందుకే తిరుమల మీద ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆనంద నిలయం అని పిలుస్తారు. ఇంకా ఆఖరిగా ఈ తిరుమల కొండకి వెంకటాచలం అనే పేరెందుకొచ్చింది, అలాగే వెంకటేశ్వర అంటే అర్థమేంటి అని చెప్పాలి అంటే భవిష్యోత్తర పురాణంలో ఉండే ఈ విషయాన్ని మీకు చెప్పాల్సిందే. కలియుగం మొదట్లో మాధవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను శాస్త్రాలన్నీ చదివి ఎంతో నిష్టగా ధర్మ మార్గంలో నడుస్తూ ఉండేవాడు. కాని అతను ఒకరోజు అడవిలో వెళ్తుండగా ఒక దాసి అయిన శూద్ర అమ్మాయిని చూస్తాడు. ఇంకా అప్పట్నుంచి తను ఇంటికి కూడా వెళ్లకుండా ఆ దాసి అమ్మాయితోనే నివసిస్తం మొదలుపెడతాడు. దాంతో ఆ దాసికి ఉన్న అలవాట్లు, వ్యసనాలు అన్నీ నేర్చుకుని మద్యం తాగుతూ, మాంసం తింటూ, నీచమైన పనులు చేస్తూ జీవించేవాడు. అలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ దాసి అమ్మాయి చనిపోతుంది. అదే రోజు మాధవుడు తన జీవితం మొత్తాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అన్ని శాస్త్రాలు తెలుసుకుని ఎంతో మంచి ధర్మమార్గంలో ఉండే నేను ఎందుకని ఇలా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అని కృంగిపోతూ ఎంతో బాధపడుతూ చాలా పశ్చాత్తాపం పడతాడు. అదే సమయంలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఒక రాజు తీర్థయాత్రల కోసం వెళ్తూ ఉంటాడు. ఆ రాజు వెనక అట్లా చాలామంది జనం కూడా నడుచుకుంటూ వెళ్తుంటారు. దాంతో పశ్చాత్తాపంలో ఉన్న మాధవుడు కూడా ఆ గుంపులో కలిసిపోయి నడుచుకుంటూ తిరుమల కొండకు వచ్చేస్తాడు. అక్కడ తిరుమల కొండలో ఆ రాజు కపిలతీర్థంలో స్నానం చేసి తన పూర్వీకులకి పితృపణం చేసి తనతో వచ్చిన వాళ్లందరికీ దానాలిస్తాడు. అది చూసిన మాధవుడికి కూడా ఎన్నో సంవత్సరాలుగా తన పితృతర్పణాలు చెయ్యట్లేదు అని గుర్తువచ్చి వెంటనే చేద్దాము అని నిర్ణయించుకుంటాడు. కాని పితృతర్పణం చెయ్యడానికి కావలసిన ఏ వస్తువు కూడా తన దగ్గర లేదు. దాంతో శాస్త్రాల ప్రకారం వస్తువుల కన్నా భావనే ముఖ్యం కాబట్టి మట్టి ముద్దలతో పిండాలు తయారుచేసి ఎంతో నిష్టగా తను కపిలతీర్థంలో స్నానం చేసి పితృతర్పణం పూర్తి చేస్తాడు. ఆ తరువాత ఆ రాజుతో కలిపే మాధవుడు కూడా తిరుమల కొండని ఎక్కడం మొదలుపెడతారు. కాని మాధవుడు తిరుమల కొండను ముట్టుకోగానే తన పాపాలు, కర్మలు అన్నీ కూడా విపరీతమైన దుర్వాసనతో ఒక వాంతి రూపంలో బయటికి వచ్చేస్తాయి. అలా వచ్చిన వాంతి తిరుమల కొండ మట్టిని తాకగానే భస్మమైపోతుంది. ఈ సంఘటనను చూసిన రాజుతో పాటు మిగిలిన వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే మాధవుడి దగ్గర బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మాధవా, ఈ తిరుమల కొండకి రావడంతో ఈ రోజుతో నీ పాపాలన్నీ పోయాయి. వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజుగా జన్మిస్తావు. నీకు స్వయంగా లక్ష్మీదేవి పద్మావతి కింద పుడుతుంది. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి శ్రీనివాసుడు రూపంలో నీకు అల్లుడు కాబోతున్నాడు అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు. దాంతో ఎంతో ఆనందంగా మాధవుడు ఆ తిరుమల కొండ ఎక్కి వరాహస్వామిని దర్శించుకుని అక్కడే తన ప్రాణాలు విడుస్తాడు. అందుకే కలియుగంలో ఆ తిరుమల కొండకి వెంకటాచలం అని పేరు వచ్చింది. సంస్కృతంలో వేం అంటే పాపాలు అని అర్థం, ఇంకా కట అంటే నాశనం చేసేది అని అర్థం. కాబట్టి వెంకటాచలం అంటే పాపాలను నాశనం చేయగలిగే కొండ అని అర్థం. అలాగే మన పాపాలన్నిటినీ నాశనం చేయగలిగేవారు కాబట్టే స్వామివారికి వెంకటేశ్వర అని పేరు వచ్చింది. ఈరోజు ఈ వీడియో వల్ల మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారనే అనుకుంటున్నాను. అలా మీకు ఒక్క విషయమైనా కొత్తగా తెలుసుకుని ఉంటే నా కష్టాన్ని గుర్తిస్తూ ఒక్క లైక్ చేసి గోవిందా గోవిందా అని కామెంట్స్ చేయండి. అందరికీ నమస్కారం. జై హింద్. నా ఛానల్లో ఈ మిగిలిన వీడియోలు కూడా చూడండి, మీకు నచ్చుతాయనే భావిస్తున్నాను.